పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాసేపట్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు మధ్యాహ్నం వాయుగుండం తీరాన్ని దాటే సమయంలో ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతున్న పరిస్థితి. ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఏ జిల్లాలపైన ఈ వర్ష తీవ్రత అధికంగా ఉండే అనే అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి నమస్తే సార్. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి, అక్కడక్కడ అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతున్న పరిస్థితి. రాష్ట్రంలో ఇంకెన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఏ జిల్లాలపైన వర్షాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందంటారు? మనకి ఈ నెల 13వ తారీఖున ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అది అక్కడ 2 రోజులు కొనసాగిన తర్వాత 16వ తేదీ నాటికి తీరాన్ని దాటి ఇలా వాయు దిశలో ప్రయాణించి బలహీనపడింది. నిన్న మళ్ళీ అదే ప్రాంతంలో మరొక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది 13వ తారీఖున ఏర్పడిన అల్పపీడనం కంతా మరికొంత తీవ్రత ఎక్కువ ఉంది. క్రమేపీ ఈ రోజుకి మరింత బలపడి శక్తివంతమైన అల్పపీడనంగా మారింది. ఈ రోజు సాయంత్రానికి మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన పిదప రేపు మళ్ళీ ఇది కూడా వాయువ్య దిశలో ప్రయాణించి మన తూర్పు కోస్తా ఆంధ్ర తీరం, దక్షిణ ఒడిశా ఈ ప్రాంతంలో తీరాన్ని దాటి మనకి క్రమేపీ వీకెండ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ పీరియడ్లో మనకి ఈ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మనకి నార్త్ ఈస్ట్ తెలంగాణ అండ్ నార్త్ తెలంగాణ ఈ జిల్లాల్లో విస్తృతంగా మనకి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో లోటు వర్షపాతంగా ఉన్నది కదా, ఇప్పుడు ఈ కురుస్తున్న వర్షాలతో ఏమైనా ఎక్సెస్ గా నమోదైన పరిస్థితి ఉందంట. మనకి ఈ ఆగస్టు 1వ తారీఖు నాటికి మనం +2లో ఉన్నాము. ఆ తర్వాత మళ్ళీ వర్షపాతం లోపించడం వల్ల -8లో ఉన్నాము. మొన్న 13వ తారీఖు నాటికి ఈ అల్పపీడనం ఏర్పడక ముందు రాష్ట్ర వ్యాప్తంగా లోటు చూసుకున్నట్టయితే 13% లోటులో ఉంది. అయితే ఈ రోజు ఉదయానికి నిన్నటి పడిన వర్షాలకి మనం +14కి చేరుకున్నాం. ఏ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు, ఇంకా ఏమైనా లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు ఉన్నాయంటారా? ఇంకా మనకి నిర్మల్ జిల్లాలో అత్యధికంగా లోటు కొనసాగుతుందండి. ఎందుకంటే నార్త్ తెలంగాణ జిల్లాల్లో యావరేజే ఎక్కువ ఉంటుంది. నార్త్ తెలంగాణ జిల్లాలో జనరల్గా రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది. సో నిర్మల్ జిల్లాలో మనకి ఇంకా 40% లోటు కొనసాగుతుంది. హైదరాబాద్లో ఇవాళ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంట? హైదరాబాద్లో ఈ రోజు మనం 3 జిల్లాలకి కూడా ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగిందండి. ఎల్లో అలర్ట్ అంటే 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు సిటీలోని వివిధ ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంటుంది. 1-2 చోట్ల కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ కూడా ఈ రోజు ఈవినింగ్, నైట్ అవకాశం అయితే ఉంది. అల్పపీడనాలు కానీ ఆవర్తన ద్రోణులు కానీ ఇంకా ఏమైనా ఏర్పడే అవకాశం ఉందంటారు? మనకి సెప్టెంబర్లో కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ నెలలో వరుసగా 2 అల్పపీడనాలు ఒకదాని తర్వాత ఒకటి ఒకే ప్రాంతంలో ఏర్పడటం వల్ల మనకి విస్తృతంగా వర్షాలు పడి మనం ప్రస్తుతం పాజిటివ్కి చేరుకున్నాం. ఈ ప్రస్తుతం ఉన్న అల్పపీడనం ఈ రోజు సాయంత్రానికి బలపడి వాయుగుండంగా, డిప్రెషన్గా కూడా మారే అవకాశం ఉంది. సో ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా దీని ప్రభావం ఉంటుంది. రేపు మళ్ళీ ఓన్లీ మన నార్త్ తెలంగాణలోని ఒక 3 జిల్లాలకి మళ్ళీ ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. మరికొన్ని పశ్చిమ జిల్లాలకి ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా 2 నుంచి 5 సెంటీమీటర్ల వరకు రేపు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. వారం 10 రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ వాతావరణం నెలకొంటుంది ఎందుకంటారు? మనకి ఈ మాన్సూన్ ఋతుపవన కాలంలో ఏంటంటే మాయిశ్చర్ రేటు మనకి 70 నుంచి 80%, సమ్ టైమ్స్ 90% కూడా గాలిలో తేమ శాతం ఉంటుంది. దీనికి తోడు పగలు పూట మనకి ఉదయం పూట వర్షం లేనప్పుడు కొద్దిగా టెంపరేచర్లు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు చెప్తుంది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. శ్రీధర్తో జ్యోతికిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.